వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సైబర్ టవర్స్ అంటే హైదరాబాద్ టక్కున గుర్తొస్తుంది. అదేవిధంగా సిలికాన్ వ్యాలీ అంటే సింగపూర్ గుర్తొస్తుంది. ఇక టెక్ సిటీ అంటే బెంగళూరు గుర్తొస్తుంది. ఇక అలానే విశాఖ కూడా మరో కొత్త ఐటీ నగరంగా రూపుదిద్దుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోబోతోంది విశాఖ, అందులోనూ సీ హబ్గా. సీ హబ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ముంబై. సీ ఒడ్డున పోర్టులు, షిప్పులు మాత్రమే ఉంటాయి. మారుతున్న అవసరాల మేరకు భారత్ చేస్తున్న కొత్త ఆలోచనలు డిజిటల్ విశాఖగా మార్చబోతున్నాయి. అందుకే కోస్టల్ ఏరియాలను డిజిటల్ కోస్టల్ లైన్గా మార్చాలన్న నిర్ణయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ సెంటర్గా ఉన్న ముంబై ఇప్పుడు తూర్పు తీరానికి మారబోతోంది. అది రియల్. ఎందుకంటే ఊహకందని ఈ మాటలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. నేవీ కేంద్రంగా ఉన్న విశాఖను అతి త్వరలోనే కీలకమైన టెక్ హబ్గా మార్చబోతున్నారు. లక్ష కాదు, కోట్లు కాదు, ఏకంగా $10 బిలియన్ మార్కెట్తో పాటు 50,000 కిలోమీటర్ల కేబుల్ వ్యవస్థకు వైజాగ్ కేంద్రంగా మార్చేందుకు ఐటీ దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 2030 నాటికి భారత్, అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలను ఫైబర్ ఆప్టికల్తో లింక్ చేయబోతున్నారు. అది కూడా సముద్ర గర్భంలో నుంచి ఈ కనెక్టివిటీ ఉండబోతోంది. దీంతో ప్రపంచంలోనే ఏఐ మౌలిక వసతులకు గ్రిడ్ కేంద్రంగా భారత్ ప్రపంచ పటంలోకి ఎక్కబోతోంది. అందులోనూ విశాఖ తీరం కీలకంగా మారబోతోంది. ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ వైజాగ్లో 21 ఎకరాల్లో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది. కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయబోయే సబ్మరైన్ కేబుల్ కనెక్టివిటీ గ్రిడ్కు టీసీఎస్ క్యాంపస్ కేంద్రంగా ఉండనుంది. ఇక్కడి నుంచి దాదాపు 12,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే రెండో కోస్ట్ లైన్ సిటీగా తెరమీదకెక్కబోతోంది. భారత్లోని మౌలిక వసతులు, ఇక్కడ ఐటీ విజ్ఞానం చూశాక ఏఐకి భారత్ భవిష్యత్ కేంద్రమవుతుందని దిగ్గజ ఐటీ సంస్థ మెటా అంచనా వేస్తోంది. $2 బిలియన్ కీలక ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురాబోతున్నారు. మౌలిక వసతుల కల్పన, లీజింగ్కు $6 బిలియన్ కేటాయిస్తారనే టాక్ కూడా జోరుగా నడుస్తోంది. భవిష్యత్తులో విశాఖ ఏఐ క్లస్టర్గా మారనుందన్న ప్రచారమూ జరుగుతోంది. 2023లో గ్లోబల్ సబ్మరైన్ కేబుల్ మార్కెట్ $27.6 బిలియన్ ఉండగా 2028 నాటికి $40.6 మిలియన్ చేరుకుంటుందని అంచనాలున్నాయి. 2023కి ఏఐ ప్యాక్ $78.6 మిలియన్ చేరుకుంటుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. అందుకే వైజాగ్ క్లస్టర్ నుంచి ఏకంగా 4 ఖండాలను కలపాలని చూస్తోంది మెటా సంస్థ. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు కూడా అర్థమయ్యి ఇవన్నీ కాదు. నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మెషిన్ పెట్టాడు, నేను క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చా. ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టాడు, నేను ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా. అందరూ ఏ గురించి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ లో మీరు ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఒకే ఒక నిర్ణయం, మీ ఊర్లో కూడా ఉంటారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే రేపే దీనికి ముహూర్తం పెట్టబోతున్నారు. గూగుల్ సంస్థతో రేపు ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకోబోతోంది. ఈ భారీ ప్రాజెక్టుకు సాగర తీరానికి రాబోతున్న సందర్భంలో ప్రభుత్వం మెగా కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అందుకే ఐటీ పాలసీ ద్వారా కీలక నిర్ణయం తీసుకోవడం వల్లనే గూగుల్, ఎసెంచర్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఒక విధానపరమైన నిర్ణయం ఎన్నో మార్పులకు కారణమైందంటున్నారు ఐటీ నిపుణులు. ఇప్పుడు వస్తున్న సెంటర్ విశాఖకు ఎంతో కీలకంగా మారబోతోంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక దిశ మారుతుందని అభిప్రాయము వ్యక్తమవుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చూస్తున్నాం టెక్ విశాఖగా, ఏఐ క్లస్టర్గా విశాఖపట్నం మారబోతుంది. నిన్న మొన్నటి వరకు విశాఖ అంటే ఉక్కు గుర్తొచ్చేది. ఇప్పుడు ఐటీ ఎగుమతులను మనం విశాఖ నుంచి చేయబోతున్నాం. అదేవిధంగా ఏఐ క్లస్టర్ జోన్గా మారబోతుంది. 4 ఖండాలను కూడా కలపబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది? విశాఖలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రభుత్వం విశాఖపై పూర్తిగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఏదైతే విశాఖపట్నం అనగానే టక్కున గుర్తొచ్చేది ఒకవైపు ఉక్కు పరిశ్రమ అయితే మరోవైపు అందమైన సాగర్ తీరం కూడా గుర్తొస్తుంది. ఇప్పటికే పర్యాటకంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపునైతే విశాఖపట్నం నగరం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది ఐటీ రంగాన్ని. అంటే హైదరాబాద్ లో సైబర్ సిటీ ఎలా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా
ఏపీలో విశాఖపట్నాన్ని ఒక సైబర్ సిటీగా తయారు చేయాలనేది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యంగానైతే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ దిగ్గజ కంపెనీలను అయితే ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు అనేటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గూగుల్ అంటే అతిపెద్ద సంస్థ దాదాపు 83,000 కోట్లతో అయితే పెట్టుబడి పెట్టడానికి గూగుల్ అయితే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకి అయితే రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక నిన్న రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ కూడా సిపి సెంటర్ ని కూడా ఓపెన్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇతర ఖండాలకు కూడా ఇక్కడి నుంచే డేటా సర్వీసులు కూడా అందించే స్థాయికి అయితే విశాఖ నగరం మారబోతుందండి. ఇప్పటి వరకు సాగర తీరంగా ఉన్నటువంటి విశాఖ నగరం అయితే ఇప్పుడు ఏఐ విశాఖ కూడా డిజిటల్ విశాఖ కూడా మారే అవకాశాలు అయితే దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వచ్చే 10 సంవత్సరాల్లో విశాఖపట్నం కేంద్రంగా ఏపీకే కాదు దేశంలో కూడా ప్రధాన క్రియాశీలకమైనటువంటి నగరంగా విశాఖపట్నం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, సిఫీ వచ్చింది, సత్వా గ్రూప్ వచ్చింది, ఇప్పుడు గూగుల్ వస్తుంది. దీంతో పాటు మరికొన్ని ఇప్పటికే 200కు పైగా కూడా ఐటీ కంపెనీలు అయితే విశాఖపట్నం రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏపీ వైపు రావాలి అంటే ముందు విశాఖపట్నంలో అడుగు పెట్టాలని అయితే ఐటీ కంపెనీలు అయితే వాళ్ళ లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరుగుతుంది. దానికి కూడా కూటమి ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉంది అని చెప్పి భరోసా ఇవ్వడంతో ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు వైజాగ్ వైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తలాభావం గురించి కూడా మనం మాట్లాడుకుంటే విశాఖపట్నంలో ఒకవైపు సముద్రం ఉంది, మరోవైపు అంతా కూడా కొండలు గుట్టలు ఉంటాయి. మరి వీటిలన్నింటికి కూడా ఎక్కడ స్థలాలు సేకరించాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది అయితే ప్రభుత్వంలో విశాఖపట్నం అధికార యంత్రాంగానికి అయితే కొంత ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మధురవాడ, తర్లువాడ, ఆనందపురం ఈ మండలాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా అటువైపు స్థలాలు కావాలంటే ఒకవైపు సముద్రం ఉంటుంది, మరోవైపు కొండలు ఉంటాయి. దానికి దగ్గరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలకరంగా ఉంటుంది అని చెప్పి అయితే భీమిలి నియోజకవర్గాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో కంపెనీలకు స్థలాలు కావాలంటే ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా విశాఖపట్నం, విజయనగరాన్ని కూడా కలపాల్సిన పరిస్థితులు ముందు ముందు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అయితే కూడా భవిష్యత్తులో ఒక ఐటీ రంగానికి ఒక కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు మెరైన్ ఏదైతే విశాఖ బీచ్ ఉందో, విశాఖ బీచ్ లో ఉన్నటువంటి ఈ సాగర తీరం అంతా కూడా సుదీర్ఘమైనటువంటి ఏపీలో సుదీర్ఘ సాగర తీరం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఉంటుంది. ఈ సాగర తీరంలో కూడా ఇప్పటికే నేవీ అండర్ లో కొంత ప్రాంతం ఉన్నప్పటికీ కూడా కోస్ట్ గార్డ్ కి సంబంధించి దేశ రక్షణకు సంబంధించి కూడా కీలకమైనటువంటి స్థావరాలు విశాఖపట్నంలో ఉన్నాయి. మరోవైపు ఐటీ రంగానికి సంబంధించి కూడా విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారబోతుంది. ఇప్పుడు సబ్మెరైన్ కేబుల్స్ కావచ్చు, ఓపెన్ కేబుల్స్ కావచ్చు, ఇప్పుడు ఖండాంతరాలకు విస్తరించాలి అని అంటే ఈ కేబుల్ వ్యవస్థ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిపి దాదాపు 1,500 కోట్లతో అయితే ఏ డేటా సెంటర్ ను కూడా ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో అంటే మరో 10 సంవత్సరాల్లో విశాఖపట్నం అయితే అత్యంత కీలకమైనటువంటి నగరంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, మొత్తంగా చూస్తున్నాం దేశంలోనే డిజిటల్ కోస్టల్ లైన్ రెండవదిగా విశాఖ అవతరించబోతోంది. ఇక కనెక్టివిటీకి విశాఖ కేంద్రంగా ఉండబోతోందని కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. విశాఖ నగరం టెక్ విశాఖగా మారబోతోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం మొత్తగా విశాఖ రూపురేఖలు మార్చేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న లోకేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డెవలప్మెంట్కి 30 ఏళ్లు పడితే విశాఖకు 10 ఏళ్లు చాలు, 10 ఏళ్లలో విశాఖ రూపురేఖలు మారుస్తాం, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి, ఇప్పుడు వచ్చే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్గా కూడా లోకేష్ చెప్తున్న పరిస్థితి. సో అసలు ఏం చేయబోతుంది ప్రభుత్వం? రేపు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ను తీసుకువచ్చి యువతకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వదిలి వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు కావచ్చు, వేరే దేశాల్లో పనిచేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, అలాగే ఇప్పుడు చదువుతున్నటువంటి వారు కంప్యూటర్స్ కి సంబంధించినటువంటి ఏఐ అనేది టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఏఐ బేస్డ్ గా కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ ని కూడా చేపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ను టెక్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తుంది. 2014 నుంచి 2019 వరకు కొన్ని కంపెనీస్ ఏవైతే విశాఖలో ఏర్పాటు చేసినప్పటికీ గత 5 సంవత్సరాల్లో ఈ కంపెనీస్ అన్ని కూడా మరుగున పడిపోయిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం మళ్ళీ కూడా కొత్త కంపెనీస్ అన్నింటినీ కూడా
తిరిగి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అనడానికి నిదర్శనమే. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా విశాఖలో తమ సంస్థలను అలాగే తమ ఆఫీసులను ఏర్పాటు చేయడానికి కార్యకలాపాలన్నీ కూడా స్టార్ట్ చేసిన నేపథ్యంలో రేపు జరుగుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడానికి గూగుల్ రైడాన్ అనే పేరుతోటి ముందుకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా అక్కడ అశ్విని వైష్ణవ్ తో ఏదైతే ఎంఓయూ ఆధ్వర్యంలో ఎంఓయూ చేసుకుంటారు. రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ఎంఓయూ జరిగిన తర్వాత విశాఖలో ఏదైతే గూగుల్ హబ్ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత అనేక కంపెనీలు, ఇప్పటికే చాలా కంపెనీస్ ఐటీ సెక్టార్ నుంచి అక్కడ ఐటీ సాగర్ తీరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా మరిన్ని ఐటీ కంపెనీస్ ని తీసుకువచ్చేందుకు పూర్తిగా ఏదైతే విశాఖపట్నం ఏదైతే ఉందో కోస్టల్ రీజియన్ కావడము, చాలా అంటే వివిధ రకాలైనటువంటి విభిన్న సంస్కృతులు కలిగిన వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఐటీ టెక్ హబ్ అనేది డెవలప్ చేయడం ద్వారా చాలా వరకు యువతకి కూడా అనేక నిరుద్యోగులకి కూడా ఉపాధి దక్కే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే టెక్నాలజీకి సంబంధించి ముందుకు వెళ్తూనే అలాగే రాష్ట్ర అభివృద్ధిని చేస్తూనే కంపెనీస్ ని తీసుకొచ్చే దానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది అనడానికి నిదర్శనం రేపు గూగుల్ తో చేసుకోబోయే ఎంఓయూగా చెప్పుకోవచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వీరశేఖర్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వీరశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే వంశీ గారు. మొత్తంగా చూస్తున్నాం, రెండో కోస్టల్ లైన్గా విశాఖ అవతరించబోతుంది అన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఆనందాన్ని నింపుతున్న పరిస్థితి. ఇక విశాఖ రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా కూడా మంత్రి లోకేష్ చెప్తున్న పరిస్థితి. సో నిజంగా ఈ ప్రాజెక్ట్ వస్తే ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, విశాఖనే చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు? ఎందుకంటే మార్పు రావాల్సిన విషయం భారతదేశం మొత్తం ప్రపంచంలో ఇప్పుడు అమెరికా చేస్తున్న ఎలియేషన్ కి మనం సర్దుబాటు చేసుకొని మన దేశంలోనే ఈ ఐటీ రంగాన్ని, ఈ డేటా సెంటర్ ని కనుక ఏఐ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రపంచంలో ఏఐ టెక్నాలజీతో ఇప్పుడే పోటీ పడుతున్న ప్రపంచ దేశాల్లో మనం విశాఖ కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో మనం కనుక దానికి 84,000 కోట్లు ఇప్పుడు దానికి చేశారని చెప్పి తెలుస్తుంది. అట్లాగే ఈ డేటా సెంటర్ రేపు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు, దాన్ని శంకుస్థాపన. ఇలాంటి ఇది ఐటీ సెంటర్, ఏఐ టెక్నాలజీ కనుక మనకు వస్తే ప్రపంచంలో ఉన్న భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల దేశాల నుంచి అక్కడ ఇమడలేకపోయిన వాళ్ళు కానీ ప్రపంచ దేశాలకు నెక్స్ట్ అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ తర్వాత భారతదేశమే నెక్స్ట్ సెంటర్ అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళు భారతదేశాన్ని కూడా చూస్ చేసుకునే విధంగా ఈ ఐటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మన ఇక్కడి నుంచి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్, చుట్టుపక్కల రాష్ట్రాలు, ఈ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన ఇతర దేశాలు వెళ్ళిన మన విద్యార్థులు, మన వాళ్ళు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేస్తారు. అట్లాగే ప్రపంచ దేశాలకు కూడా ఆహ్వానం పలికే, అంటే ఈ ఐటీలో ఆహ్వానం పలికే పరిస్థితి దేశానికి ఉండబోతుంది. దానికి విశాఖ చూస్తుంటాం మనం నార్మల్గా. ఇప్పుడు చాలా మంది యువత కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మీరు చెప్పినట్టుగా వివిధ దేశాలకు మన మేధో సంపత్తి తరలి వెళ్తోంది. భారత మేధో సంపత్తి ఎంత గొప్పదో ప్రపంచ దేశాలకు తెలుసు. అందులోనూ తెలుగువారు ఐటీ రంగంలో విశేషంగా రాణిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో విశాఖలో ఏర్పడుతున్న ఈ క్లస్టర్ ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవబోతున్నాయా? భారతదేశంలో నెంబర్ 1గా తెలుగు రాష్ట్రాలు నిలవబోతున్నాయా? ఒకవైపు హైదరాబాద్ పరుగులు పెడుతోంది, టెక్ సిటీ బెంగళూరును దాటి మరీ పరుగులు పెడుతున్న పరిస్థితి. బెంగళూరు ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తొచ్చేది, కానీ ఈరోజు ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏఐ క్లస్టర్ విశాఖలో రూపుదిద్దుకుంటే ఇక తెలుగు రాష్ట్రాల హవా కొనసాగుతుందా? మన మేధో సంపత్తికి మనం ఇక్కడే ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉంటాయంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. అది మన విశాఖ వలన మన ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇటు హైదరాబాద్, ఇటు మద్రాసు, కర్ణాటక, మిగిలిన రాష్ట్రాలకు కూడా అక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఉన్న అప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అన్ని కూడా ఏఐ టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఆ కంపెనీస్ కూడా మనకు విశాఖ
ఆ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం విశాఖ ఒకటే కాదు, ఆ ఉత్తరాంధ్ర మొత్తం విజయనగరం, శ్రీకాకుళం, కోస్టల్ ఏరియా. వైజాగ్ ఈ 3 జిల్లాలను కలుపుకొని దీన్ని విస్తరించే దిశగా ఈ పరిణామ క్రమం జరగబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా వీటన్నిటికి భారతదేశంలో, సౌత్ ఇండియాలో, భారతదేశం మొత్తానికి ఇది వేదిక కాబోతుంది. ఎందుకంటే దేశం అంచున ఉంటుంది. మనం లోపలికి కేబుల్స్ వేసుకొని రావాలనే దానికన్నా కూడా ఇక్కడ చాలా ఈజీగా ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైజాగ్ అనేది వాళ్ళు వీరశేఖర్ గారు, దీనివల్ల వీరశేఖర్ గారు మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమంత్ గారు ఉన్నారు. సుమంత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సుమంత్ గారు, మొత్తంగా చూస్తున్నాం విశాఖ ఏఐ క్లస్టర్ గా మారబోతుంది, ఒక గేమ్ చేంజర్ గా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి అసలు ఏఐ రాకతో ఉద్యోగ అవకాశాలు పోతాయని చెప్తుంటే ఏఐ డేటా సెంటర్ ఒక టీసీఎస్ క్యాంపస్ లోనే 12,000 వరకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా రకరకాల న్యూస్ వస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? ఒక పరంగా చూడాలనుకుంటే మీరు టీసీఎస్ లో పోయే ఉద్యోగాల కన్నా ముఖ్యంగా రాబోయే కొత్త ఉద్యోగాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఐటీ రంగం అనేది పెరుగుతుంది కదండి ఏఐ పరంగా. సో అలా చూసుకుంటే ఇప్పుడు మనకి డేటా సెంటర్స్ వస్తున్నాయి మన ఇండియాకి. మన వైజాగ్ కి ఇప్పుడు 2 డేటా సెంటర్స్ వచ్చినాయి. లైక్ మన టీసీఎస్ డేటా సెంటర్ కానీ గూగుల్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. సో డేటా సెంటర్స్ అనేది వన్ ఆఫ్ ద కోర్ థింగ్స్ ఫర్ ద ఏఐ కాదు, ఒక కంపెనీకి మేజర్ ఒక స్ట్రక్చర్ అది అవును కదండి. సో అలాంటి స్ట్రక్చర్ ని అంత కాస్ట్ పెట్టి తీసుకొస్తున్నారంటే మనకు ఉద్యోగాలు పెరగబోతున్నాయి. ఓకేనా, వాటికి కొత్త నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కావాలి, ఎఫిషియెంట్ ఉన్న వాళ్ళు కావాల్సి వస్తుంది అక్కడ. అండ్ టీసీఎస్ లో తీసేసిన వాళ్ళకి ఎంతవరకు కాంపెన్సేషన్ ఇస్తున్నారు కూడా చెప్పారు. టీసీఎస్ లో తీసేసిన వారి గురించి కాదు మాట్లాడింది, టీసీఎస్ క్యాంపస్ లోనే ఓన్లీ విశాఖలోనే 12,000 ఉద్యోగాలు కల్పించబోతున్నారు అనేది కొత్తగా వినపడుతున్న మాట. ఇది సాధ్యమవుతుందా? ఇంకా ఎక్కువ అవ్వచ్చండి, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే ఇంజనీర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. రైట్ ఒకసారి ట్రై చేస్తుంది. సుమంత్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చూస్తే ఏఐ, డేటా ఎనాలిసిస్, ఇదే విధంగా డేటా సంబంధించి చాలా కోర్సెస్ కూడా ప్రవేశపెడుతున్న పరిస్థితి. సో మెటా డేటా ఇలాంటి చాలా కోర్సులు వస్తూ ఉన్నాయి. సో ఏంటి ఇవన్నీ కూడా రేపు ఖచ్చితంగా యూజ్ అవుతాయంటారా రాబోయే యువతరానికి? అవునండి, లైక్ ఇంత ముందులాగా సిఎస్సి అనే ఒక చిన్న కాంపోనెంట్ లాగా ఉండేది. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసేసి మల్టిపుల్ సోర్సెస్ పెడుతున్నారు. అంటే పర్టికులర్ టెక్నాలజీ మీద పర్టికులర్ కోర్సెస్ అని. సో కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, దాని ప్రకారంగా పెంచుతున్నారు. ఇంతకు ముందు ఓన్లీ సిఎస్సి, ఐటీ, వాళ్ళకి తగ్గట్టే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా పక్కా ఉంటాయి. రైట్. వీరశేఖర్ గారు, చూస్తున్నాం ఇప్పుడు ఏఐ సెంటర్ రాబోతోంది విశాఖకు. మీరు చెప్పినట్టుగా ఇక మన వాళ్ళు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, విదేశాల్లో ఉన్న వాళ్లే మన వైపు వచ్చేలా, మన దేశం వైపు చూసేలా, మన విశాఖ వైపు చూసేలా అడుగులు పడుతున్నాయని చెప్తున్నారు. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంత సాంకేతికతను అందిపుచ్చుకునే నాలెడ్జ్ ఇవ్వాలి అంటే కాలేజీల్లో ఇంకా ఎటువంటి మార్పులు రావాలి? యువతరానికి మీరు చెప్పే సలహా ఏంటి? డేటా సెంటర్ అనేది ఆటోమేటిక్ గా వచ్చిన తర్వాత ఇక్కడున్న ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఈ టెక్నాలజీ దీన్ని అప్డేట్ అయ్యే కోర్సులు దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దానికి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. దానికి సంబంధించిన కోర్సులోనే గతంలో ఇప్పుడు ఏఐటి, సిఎస్సి ఇట్లాంటివి తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏఐ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వీటికి సంబంధించిన ఏ అయితే భారతదేశంలో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయో ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యాల్సిన పరిస్థితి. అందరూ ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడ విశాఖ కేంద్రంగా వాళ్ళు కార్యకలాపాలు నడపాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. దానికి సంబంధించి అన్ని కాలేజీలు కూడా ఇక్కడ అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ ఉన్న కొన్ని దేశాలకు మాత్రమే వెళ్లాల్సిన మన యువత అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎగ్జిస్టింగ్ మనకి ఇక్కడే ప్రపంచ దేశాల్లో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. దాని వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించిన వారు అవుతాం. అట్లాగే మన మేధో సంపత్తిని మనం ఇక్కడే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకా ఇలాంటి దీనివల్ల ఇప్పుడు ఉన్న మన ఎగ్జిస్టింగ్ ఎగుమతులు మొత్తం చూసుకుంటే ఈ డేటాకు సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించిన ఎగుమతులే ఎక్కువ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇదే ఎక్కువ కడతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనమే
ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీ ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఏఐకి అప్గ్రేడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఉన్న ఎంప్లాయీస్ ని తీసేసి ఏఐకి అప్గ్రేడ్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అది మనకు దగ్గరలో ఉంటాం, ఇక్కడ వాళ్ళ స్థానికులను ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటాం. దానికి సంబంధించిన కోర్సులు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసుకొని మన కాలేజీలు ఇక్కడ అప్గ్రేడ్ అయినట్లయితే వీళ్ళకి ఉపాధి ఎక్కువగా కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పి మనం అనుకోవచ్చు. టెక్నాలజీ గురించి ఐటీ వెంకట సుమంత్ గారు చూస్తున్నాం, రేపు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఓపెన్ అవ్వబోతుంది. గూగుల్ డేటా సెంటర్తో ఆంధ్రప్రదేశ్ దిశ మారుతుంది అని చెప్తున్నారు. మరోవైపు ఎసెంచర్ కూడా అక్కడ కార్యకలాపాలు సాగించబోతుంది. మొత్తంగా గూగుల్ లాంటి ప్రసిద్ధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో విశాఖలో కొలువు తీరితే ఇంకా మరిన్ని కంపెనీలు ఖచ్చితంగా వస్తాయి. సో ఎటువంటి చేంజ్ జరగబోతుంది, ఏం చెప్తారు సుమంత్ గారు? సారీ, లైన్ కట్ అయినట్టుందండి. వీరశేఖర్ గారు చూస్తున్నాం, మొత్తంగా అయితే రేపు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. యా సుమంత్ గారు, ఐఎమ్ ఆడిబుల్? యా, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఆడిబుల్? యా, మొత్తంగా మీరు గూగుల్ అనే పేరు చెప్పారు కదా. యా, గూగుల్ అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే గూగుల్ అని ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ రన్ అవ్వాలంటే పర్టికులర్ డేటా అవసరం అవుతుంది. లైక్ ప్రతి కంపెనీకి డేటా అనేది అవుతుంది, డిపెండ్స్ ఆన్ దేర్ యూటిలైజేషన్. ఒక బిజినెస్ రేజ్ అవ్వాలన్నా కానీ వాళ్ళ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ అనేది ఉంది. మన మొబైల్లో గూగుల్ క్లౌడ్ ఆన్ చేసుకుని మనం మన డేటా అనేది గూగుల్ క్లౌడ్ లో పెడతాం. ఆ డేటా అంతా ఒక ఫిజికల్ ప్లేస్ లో పెట్టాల్సి వస్తుంది. అవును, అలాంటి ఫిజికల్ స్పేస్ అనేది మనకి ఇప్పుడు వైజాగ్ లో రాబోతుంది. అంటే మన యుఎస్ఏ కన్నా వేరే దేశాలన్నిటికన్నా మన ఇండియన్ ఎక్కువ నమ్ముతున్నారు సేఫెస్ట్ ప్లేస్ అని. అండ్ వైజాగ్ లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు కూడా అలాగే ఉన్నాయి. రూపాయికి భూమి ఇవ్వడం కానీ మన టీచర్స్ కి కానీ ఇలాంటి వాటికి చూశారు కదా. సో అలా వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. అదే తీరులో టెక్ కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో వైజాగ్ అనేది హైదరాబాద్, మన బెంగళూరు ఇలాంటి వాటితో పోటీ పడే అవకాశం చాలా వరకు ఉంది. రైట్, ఫైనల్ గా వీరశేఖర్ గారు ఏం చెప్తారు? మొత్తంగా చూస్తున్నాం, ఒక గేమ్ చేంజర్ గా మారబోతున్న పరిస్థితి. మనం మాట్లాడుకున్నట్టుగా ఇందాక ఆంధ్రప్రదేశ్లోని యువత మొత్తం అటు చెన్నైకి, ఇటు హైదరాబాద్కు, బెంగళూరుకు వెళ్ళిపోతూ ఉన్నారు. స్వరాష్ట్రంలో ఉద్యోగం చేయాలి, మన రాష్ట్రం కోసం కష్టపడాలి, ఇక్కడుండి ఉద్యోగం చేయాలని కలలు కంటున్న యువతకు ఖచ్చితంగా ఇప్పుడు దారి కనపడుతూ ఉన్న పరిస్థితి. కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. దీనివల్ల యువత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసే పరిస్థితులు కల్పించబోతోంది ప్రభుత్వం. ఏం చెప్తారు ఫైనల్గా? ఖచ్చితంగా ఉపాధి అనేది ప్రభుత్వం కల్పించాలి. విద్యార్థులకి అప్గ్రేడ్ అయిన టెక్నాలజీ ఏదైతే ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఈ ఐటీ టెక్నాలజీ కన్నా అప్గ్రేడ్ అయిన కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. వాటితో పోటీ పడుతూ మనం వైజాగ్ కనుక ఈ ఏఐ టెక్నాలజీని కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటే, దీన్ని కనుక మనం అప్గ్రేడ్ చేసినట్లయితే మన దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు, దేశంలో ఉన్న ఐటీ సెక్టార్ లో ఈ ఏఐ టెక్నాలజీ నేర్చుకున్న విద్యార్థులంతా ఇక్కడే ఉంటారు. వీళ్ళ యొక్క సేవలు భారతదేశంలో ఉన్న అన్ని ఐటీ కంపెనీలకి, అలాగే ప్రపంచ దేశాల్లో చాలా, ఇప్పుడు ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు చాలా దేశాల్లో ఈ ఐటీ అప్గ్రేడ్ అయింది, ఏఐ టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిల్లో భారతదేశం ఒకటి ఉండటం వల్ల వాటితో కంపేర్ చేసుకుంటే, వాటితో ఉన్న పరిస్థితులతో కంపేర్ చేసుకుంటే భారతదేశం చాలా సురక్షితం అని చెప్పి, సురక్షితం కాబట్టి భారతదేశానికి వచ్చే ప్రపంచ దేశాల్లోని ఈ ఐటీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ మన దేశానికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా కంపెనీలు వీటితో పాటు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాని మొత్తం ఈ విశాఖ కేంద్రంగా, ఈ ఐరన్ సిటీగా ఉన్న విశాఖని టెక్ సిటీగా, అట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం కూడా ఈ టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వబోతున్నాయి. దీనివల్ల మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రజలకే కాకుండా ప్రపంచ దేశాలకి మనం దిక్సూచిగా నిలవబోతున్నాం అని చెప్పి మనం అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక ఎసెట్ అని, కూటమి ప్రభుత్వం దీనికి ఒక ఎసెట్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్తాం. రైట్, వెంకట సుమంత్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? విశాఖ గేమ్ చేంజర్ గా మారబోతుందా ఆంధ్రప్రదేశ్ లో? ఏ హబ్ గా? నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్ మారటం కాదని మారింది కూడా. ఇప్పుడు లైక్ ఈ గూగుల్ ని కానీ టీచర్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల్ని తన డేటా సెంటర్ ని పెట్టేలా చేయడం అంటే అంత ఈజీ కాదు.
అంత ఈజీ మ్యాటర్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ కాదని, బెంగళూరు కాదని, ఓన్లీ వైజాగ్ ఒక పాయింట్ లోకి తీసుకొచ్చి పెట్టేలా చేసిందంటే యా ఇంకా ఇప్పుడు మారినట్టే లెక్క. రానున్న రోజుల్లో ఒక వజ్రంలాగా మెరిసే అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు రెడీగా బయటికి రాకపోతున్నారో, లైక్ Yeah. ఎవరైతే రెడీగా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. యా ఏ కానీ లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అటు టెక్ సైడ్ అంటే కంపెనీ సైడ్ నుంచి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే వాళ్ళ సొంత కాలేజెస్ నుంచి కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకొని వాటి వైపు వెళ్తే చాలా వరకు జాబ్స్ కూడా అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. యా రైట్. థ్యాంక్ యూ సో మచ్ వీరశేఖర్ గారు, వెంకట సుమంత్ గారు, మొత్తంగా ఫర్ యువర్ పార్టిసిపేషన్. చూస్తున్నాం విశాఖ గ్లోబల్ హబ్గా మారబోతుంది, టెక్ విశాఖగా రూపాంతరం చెందబోతోంది. మొత్తంగా విశాఖ రూపురేఖలే ఈ ప్రాజెక్టుతో మారిపోతున్నాయి. విశాఖ ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది, ఏ హబ్గా కూడా మన విశాఖ మారబోతుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రేపు గూగుల్ కంపెనీకి శ్రీకారం చుట్టబోతున్నారు, అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా గూగుల్ రాకతో చాలా కంపెనీలు కూడా ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.